హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు మా ఊర్లో స్పెషల్ డే అనమాట. అదైతే మీకు తర్వాత చెప్తాను. స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా ఉండాలని ఇంకా నేనైతే వాకిట్లో పేడైతే చల్లుకుందాం అనుకున్నా. ఆ బర్రెలు అయితే ఇంటికాడ లేవన్నమాట. అందుకనే ఇంకా షాపు పోయి పెంట కలర్ అయితే ఉంటుంది కదండి, అదైతే వేసుకొని ఇంకా మంచిగా వాకిట్లో అయితే నీళ్ళైతే కొట్టుకున్నాను అనమాట. ఇంకా కొట్టుకున్నాక ఆ తర్వాత మెలికల ముగ్గులు అయితే ఉంటాయి కదండి, అవి అయితే వేసుకున్నాను. ఇంకా అరుగుల మీద అయితే అవి కూడా వేసుకున్నానండి. ముగ్గు కూడా వేసుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు. ఈరోజు మా మిక్కిగాడు వీడియో తీస్తుందనమాట నా ముగ్గు వేస్తుంటే. మామూలుగా అయితే ఎప్పుడైతే నేను ముగ్గు పూర్తిగా వేసాక మీకు వీడియో తీసి పెడతాను కదండి, అలా కాకుండా ఈరోజు మా మిక్కిగాడు వీడియో తీస్తుండు. పొద్దుగానే లేచింది. ఇంకా నేనైతే లేవడం అయితే 5 గంటలకు లేచానండి కరెక్ట్గా. ఇంకా 10 నిమిషాలు తక్కువనే ఉందన్నమాట. ఇంకా 10 నిమిషాలు తక్కువ 5 గంటలకైతే లేచిన. ఇంకా మా మిక్కిగాడు కూడా 5:30కి అట్లా లేచింది. ఇంకా స్కూల్ లేకపోతే ఇంతేనండి, పిల్లలైతే తొందరగా లేస్తారు. ముందు రోజు ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. కడగడం అయితే చేసేసాను. ఇంకా తర్వాత అరుగుల మీద ఇంకా చాక్ పీస్ తోటి అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా లోపలికి వెళ్తుంటే మీకు కనపడుతుంది అనమాట. ఇంకా తర్వాత మాకు ముందు రోజే కుండ అయితే ఇచ్చిపోతారండి ఇంటింటికి, ఇంకా బోనం చేసుకోవడానికి. ముగ్గు వేసుకోగానే వెంటనే బ్రష్ అయితే వేసుకున్నాము మేము. ఇంకా మా పిల్లలకైతే వెంటనే బ్రష్ అయితే వేపిచ్చేసాను. ఇంకా తర్వాత నేను కూడా ముఖం కడుక్కొని వెంటనే మా పిల్లలకైతే ముఖం అయితే కడిగేసాను. ఇంకా తర్వాత కిచెన్లో సింక్ దగ్గర అంట్లు ఉంటే అవైతే వెంటనే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా నార్మల్ డే అయితే వంట పని పూర్తి చేసుకున్నాక అంట్లు అయితే తోముకుంటాను. ఇంక ఈరోజు అలా కాకుండా ఫస్ట్ అంట్లు పనే మొదలు పెట్టుకొని అవైతే క్లీన్గా చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఈరోజు నీసు అయితే వండకూడదు కదండి, అందుకనే పప్పుచారు అయితే చేస్తాను. పప్పుచారు తర్వాత ఇంకా అన్నం కూడా వండేసుకున్నానండి. ఇంకా మనము పొయ్యి మీద వంట చేసినాక వెంటనే వంట పని పూర్తి చేసుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యానండి. ఇంకా తర్వాత ఇప్పుడు బోనం వండేటప్పుడు అయితే స్టవ్ దగ్గర ముందే క్లీన్ చేసుకున్నాను కదా, అది కాకుండా మళ్ళీ బోనం వండేటప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గర మళ్ళీ కడుక్కోవాలండి, అది ఆచారము. ఇంకా మనము బోనం వండేటప్పుడు ఇంకా స్టవ్కి అయితే ఒకసారి పసుపు రాసుకొని 4 దిక్కుల 4 బొట్లు పెట్టుకొని కుంకుమతో పెట్టుకోవాలండి. ఇంకా 4 దిక్కుల కుంకుమ బొట్టు పెట్టుకొని మధ్యలో మళ్ళీ ఒక బొట్టు పెట్టుకొని 5 బొట్లు పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత బోనం వండేటప్పుడు బోనం అన్నానికి సరిపడా నీళ్లు పోసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసుకొని బోనం వండుకోవాలండి. మూత అయితే పెట్టకూడదు. బోనం వండేటప్పుడు అయితే అసలు ఒక్క మాట కూడా నోట్లో నుంచి రావద్దండి. అదనమాట పద్ధతి అలాగుంటుంది. ఇంకా మూత అయితే పెట్టకూడదండి. బోనాలు ఎల్లుడు మాత్రం 11 గంటలకే వెళ్ళాలి అన్నారు. ఇంకా నేనైతే ఆ లోపైతే పనులు అయితే చేసుకోవాలనుకున్నాను. ఇంకా ఖచ్చితంగా అయితే ఇంకా బోనం వండుడు అయితే 9 గంటలకు స్టార్ట్ చేసిన. అసలు ఇంత తొందరగా అయిపోతాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అంటే మనము కొద్దిగా ఇవి మనకు తెలియని పనులు కదండి, కాబట్టి లేటుగా అవుతుందేమో, నా పని ఆలస్యం అవుతుందేమో అని అనుకున్నా. కానీ ఇంట్లో పని చేసుకోవడం అయితే 8:30 వరకే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా బోనానికి సంబంధించి మాత్రం ఇంకా 9 గంటల నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మ్యాక్సిమము అంటే ఇంకా అర్ధగంట సేపు బోనం వండుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత బోనాన్ని పూజించడం అయితే మొదలు పెడతా. ఇంకా మా పిల్లలకు స్నానాలు ఇంకా చేయించలేదనమాట. అంటే అది అంత పని ఇంకా బోనం వండుడు తర్వాత అయిపోయినాక వాళ్ళ పనులన్నీ చూసుకోవాలని అనుకున్నాను. అంతలోపు ఈ పనులన్నీ అయిపోతాయి కదండి, పెద్దగా లేట్ ఉండదు. అందుకనే ముందుగా ఇవి చేసుకుందామని అనుకున్నా. ఇంకా బోనం వండుడు కూడా అయిపోయిందండి. అంటే నేను ఇవన్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇంత ముందుకైతే మా అత్తమ్మ వండుతుండే బోనము. ఇంకా నేను ఈరోజే ఫస్ట్ టైం అన్నమాట వండడము. ఇంకా బోనం అన్నము వండడం కూడా పూర్తయిపోయింది. ఇంకా తర్వాత పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసిన ఇంట్లో. ఇంకా అది కొట్టుడు మాత్రం 4, 5 ఒక 10 దెబ్బలు అయితే కొడతానండి. అంటే నాకు ఒక దెబ్బకే పగలదు. ఇంకా నాకే నవ్వు వస్తుంది, నాకు అంత స్టామినా ఉందని. కొబ్బరికాయకి పొట్టు ఉంటే అదైతే తీసిపోయిందండి మా ఆయన. ఇంకా తీసిపోతే అక్కడ పెడితే నేనైతే ఇక పక్కన పెట్టుకొని కొబ్బరికాయ అయితే దేవునికి కొట్టేసుకున్నా. మా ఊళ్ళో యాటను కోసుడు కోళ్ళను కోసుడు మాత్రం మరుసటి రోజు చేస్తారండి. బోనాలు అమ్మవారికి సమర్పించిన రోజైతే యాటలు కొయ్యరండి. ఇంకా మా ఆయన అయితే కోడిపిల్ల తీసుకున్నాడు అనమాట. కోడిపిల్లని తీసుకొని నెక్స్ట్ డే అయితే కోపిచ్చాడండి. ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను కదండి. ఇంకా తర్వాత అన్నం అయితే తింటాను. అన్నం తిన్నాక బోనం అయితే పూజించుకోవచ్చంట. ఇంకా ఏం తప్పేం ఉండదంట కదండి. ఇంకా అంటే అందులో మనము నీసు వండలేదు కదండి, తప్పేం ఉండదు. ఇంకా నేనైతే అంటే నాకు పూజించడం రాదండి. అందుకనే మా అత్తమ్మ చూపిస్తుంది, ఒక పక్క చూపిస్తుంటే నేను కూడా ఒక చెయ్యి అయితే వేశాను. ఇంకా తను చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు అయితే పక్కన ఆడుకుంటున్నారు.
ముందుగా మనము కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేసుకొని కలిపెట్టుకోవాలండి. అది పక్కకు పెట్టుకున్నాక మనం కుండ అయితే తీసుకొని మనం బోనం కుండ సగానికి సున్నం రాసుకోవాలండి. ఆ సున్నం పైకి ఉంటుంది కదా మిగతా ప్లేస్‌లో, ఆ ప్లేస్‌లో మనము ఇందాక కలిపెట్టుకున్న పసుపు, నూనె, ఆ నూనె మొత్తం రుద్ది పెట్టుకోవాలండి కుండకు. బోనం కుండకి రుద్ది పెట్టుకున్నాక ఇంకా పసుపు, కుంకుమ ఆ రెండైతే బొట్లయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టుకున్నాక మధ్యలో గ్యాప్ వస్తుంది కదా! అందులో పసుపు బొట్లయితే పెట్టుకోవాలండి. ఇంకా పైన కంచుడు వస్తుంది కదా! ఆ కంచుడికి కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలండి. కంచుకి అంచు ఉంటుంది కదా! ఆ అంచుకు మట్టుకే బొట్లు పెట్టుకోవాలండి. పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలనమాట. ఇంకంతే మనం బోనం బుదిచ్చుడు ఇంతేనండి. మనం కావాలనుకుంటే అందులో ఇంకా యాప కొమ్మ పెట్టుకోవాలి. ఇంకా తర్వాత చుట్టూ మనం కుండ అంచు ఉంటుంది కదండీ! ఇంకా ఆ చుట్టూ పూలైతే పెట్టుకోవాలనమాట. బోనం బుద్ధించుడు అయిపోయినాక ఇంకా బోనం కుండలో అయితే ఒక యాపాకు కొమ్మ అయితే పెట్టుకోవాలండి. అమ్మవారికి చాలా ఇష్టమైనవనమాట. ఇంకా పూలు పెట్టుకోవడం అయితే ఇష్టం మన ఇష్టము. పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. కానీ అమ్మవారికైతే ఎక్కువ యాపాకు కొమ్మలే ఎక్కువ ఇష్టమండి. లాస్ట్‌లో అమ్మవారి బోనం ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. బోనాలు తీసిన రోజే బాగా వర్షం వచ్చిందండి మా సైడు. ఇంకా అదేంటో ఏమో 11 గంటలకెళ్తామన్న బోనాలు, ఇంకా తీరా చూస్తే 3 గంటలకెళ్ళినాయండి బోనాలన్నీ బయటికి. ఇంకా ఎళ్ళిన సగం దూరం పోగానే వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్న మొన్న యావరేజ్‌గా వచ్చింది. ఏదో చినుకులు మామూలుగా పడ్డాయన్నమాట. కానీ బోనం తీసిన రోజు మాత్రం చాలా వర్షం పడిపోయింది. అప్పుడు స్టార్ట్ అయిన వర్షం ఇంకా నైట్ మొత్తం కురిసిందండి. ఇంకా ఈ పూలయితే పక్కింట్లో వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాననమాట. మా ఇంట్లో పూయలేదు. ఇంకా నందివర్ధన పూలు ఉంటాయి కదండీ! అవైతే మా ఇంట్లోవి. ఇక్కడ మా ఆయనని వీడియో తీయమంటే బై మిస్టేక్‌లో ఫోటోస్ తీసి పెట్టాడు. ఇంకా కుదరలేదనమాట. మా ఆయన మరి చూసుకోలేదంటండి. ఇంకా చేసేది ఏం లేదని చెప్పి ఇంకా ఫోటోస్ అయితే మీకు చూపించడానికైతే ఫోటోస్ అయితే పెట్టానండి. ఇంకా బోనం తీసేటప్పుడు ఇంకా డప్పు సాటు అయితే చేయాలనమాట. లేకపోతే బోనం బయటికెళ్ళదు. ఇంకా ఇంతేనండి వీడియో. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా వీడియో? కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే. బాయ్.